వేద సారాన్ని అందరికీ అందించిన సమున్నత స్ఫూర్తి ప్రదాత సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల వారు. వైదిక వాంగ్మయాన్ని సామాన్యుల దాకా చేర్చిన ఆధ్యాత్మిక విప్లవ స్ఫూర్తి శ్రీ రామానుజాచార్యుల వారు. సమతావాదం మాటలకే పరిమితమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రామానుజుల వారి అవసరం ఈనాటి సమాజానికి మళ్ళీ ఏర్పడింది. ఆ దిశలో ఆచరించి చెప్పేవాడు, చెప్పింది ఆచరించేవాడే ఆచార్యుడు. అటువంటి ఆచార్య స్థానంలో రామానుజ సిద్ధాంతాన్ని మనస వాచ కర్మణ ఆచరిస్తూ సమతా స్ఫూర్తికి దారిదీపమై నిలుస్తున్నారు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారు. ఆ దిశలో రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా శంషాబాద్ ముచ్చింతల్లోని ఆశ్రమంలో సుమారు 200 ఎకరాలలో 216 అడుగుల రామానుజాచార్యుల వారి పంచలోక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కటే లక్ష్యం, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ సమానత్వ భావనను పెంపొందిస్తూ ఈ సమాజాన్నంతా ఏకం చేస్తూ రామానుజుల వారి బోధనలు సందేశాన్ని మనందరికీ అందిస్తున్న వారి సంకల్పానికి సదాశయానికి మరొక్కసారి నమస్సులు తెలియచేసుకుంటూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మన ఆనందాన్ని తెలియచేస్తూ ఈనాటి కార్యక్రమంలో మనందరికీ కూడా అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందించవలసిందిగా స్వామివారిని కోరుతున్నాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వందే గురు పరంపర. అందరం ఒకసారి చెప్దాం, వందే గురు పరంపరాం. ప్రియ భగవద్బంధువులారా, కార్తీక మాసంలో బయటి ప్రపంచానికి చీకట్లని పోగొట్టే దీపాలను వెలిగించే మహోత్సవాన్ని ఈ భాగ్యనగరంలో ఆరంభం చేసి అది అనేక ప్రాంతాల్లో వ్యాపించేటట్లు చేయడమే కాకుండా ఈ సందర్భంగా మన హృదయాల్లో ఉండేటటువంటి అహంకారపు చీకట్లను కూడా తొలగించుకోవడానికి కావలసినటువంటి దైవ సాన్నిధ్యాన్ని, మన లోపల ప్రేమ రసాన్ని పొంగింపచేసే అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి రూపుదిద్దినటువంటి మన భక్తి టీవీ శ్రీమాన్ నరేంద్ర చౌదరి దంపతులకి మేము ముందుగా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మాసం కార్తీకం, కృత్తికా దీపోత్సవాలు మన గ్రంథాల్లో, ఆగమాల్లో, ధర్మశాస్త్రాల్లో మహానుభావులైనటువంటి ఋషులు మనకి చెప్పారు ఆచరించాలి అని. ఇప్పుడే మన పూజ్యశ్రీ కుర్తాళం పీఠాధిపతులు స్వామి మనకు ఒక అందమైన కథ చెప్పారు. ఇలాంటిదే మరొక కథ కూడా ఉంది కార్తీక దీపాన్ని గురించి. ఒక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి మహారాజు గారి యొక్క కుమారితే చక్కటి జ్ఞాని, మంచి బుద్ధిమంతురాలు. జ్ఞానం పెరగగానే సాధారణంగా మనుష్యుల్లో అహంకారం కూడా పెరుగుతూ ఉంటుంది. నా అంతవాడు లేడు అన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి జ్ఞానానికి లక్ష్యం అది కాదు. జ్ఞానం విద్య వల్ల లభిస్తే విద్యా దదాతి వినయం అని, విద్య వల్ల మొదట లభించాల్సినటువంటి యోగ్యత వినయం అంటుంది మనకి నీతి శాస్త్రం. కానీ ఏమిటో ఈ రోజుల్లో 4 అక్షరాలు కడుపులో పడగానే తలపైకి లేచిపోతూ ఉంటుంది. ఓ సరిలేరు నాకెవ్వరు అన్నట్టుగా తిరుగుతూ ఉండాలనిపిస్తుంది. కానీ ఆ రాజుగారి కుమార్తె జ్ఞానంతో పాటు చక్కటి వినయశీలి కూడా. అయితే ఆ మహనీయురాలని ఒకసారి
అడిగారట, అమ్మా నువ్వు ఏం చేసుకుని ఇంత చక్కటి విద్యని వినయాన్ని పొందావు తల్లి అని. ఆ పిల్లకి బయటి జ్ఞానంతో పాటు ఆంతరమైనటువంటి జ్ఞానం కూడా భగవంతుడు అనుగ్రహించాడు. ఆ పిల్ల చెప్పిందట, అయ్యా నేను పూర్వజన్మలో ఒక ఎలకని. జీవులకి కర్మ వల్ల అనేక దేహాలు వస్తాయని కదా మనకి మన వేదాలు చెప్తున్నాయి. ఈ జీవుడు ఎప్పుడూ ఉంటాడు, జీవుడు సంచరిస్తూ ఉంటాడు దేహంలోంచి దేహంలోకి. కర్మని బట్టి ఒకసారి పైకో ఒకసారి క్రిందకో వెడుతుంటాడు. ఈవేళ మనం మానవ శరీరంలో ఉన్నాం, దీనికి ముందర ఎక్కడున్నామో తెలియదు కదా, దీని తర్వాత ఎక్కడికి వెడతామో కూడా మనకి తెలియదు. ఆ పిల్ల చెప్పిందట, నేను దీనికి ముందుండే జన్మలో ఒక ఎలకని, ఆలయాల్లో తిరుగుతూ ఉండేదాన్ని. ఎందుకనంటే అక్కడ దీపాల్లో నూనె పోస్తుంటారు కనుక ఆ నూనెని త్రాగుదాము అని నేను ఆలయాల్లో తిరుగుతూ ఉండేదాన్ని. ఒకసారి కార్తీక మాసం వచ్చింది. ఆలయంలో చిన్న దీపం మిణుకు మిణుకుమంటుంది. నేను ఆ దీపంలో ఉండే నూనె త్రాగుదామని వెళ్ళా. అయితే దీపం దాకా దిగి అందులో మూతి పెట్టే సమయానికి ఆలయాల్లో సాధారణంగా పిల్లులు కూడా తిరుగుతూ ఉంటాయి కనుక అక్కడ ఒక పిల్లి కూడా ఉంది. అది నన్ను చూసి మ్యావ్ మంది. నాకు భయం వేసింది. భయం వేసి ఆ భయంతో దీపం నుంచి క్రింద పడిపోయా. తర్వాత నన్ను ఆ పిల్లి తినేసింది. కానీ ఆ పడిపోయే సమయంలో నా ముక్కుతోటి అప్పటిదాకా మిణుకు మిణుకుమడుతుండేటటువంటి ఆ దీపాన్ని కొద్దిగా పైకి ఇలాగా పొడవడం చేత ఆ దీపం పెరిగి పెద్దదై గర్భాలయంలో మంచి కాంతి ఏర్పడింది. గర్భాలయంలో దేవుడి ముందర ఒక దీపాన్ని కాస్త పెంచి పెద్ద చేసినటువంటి ఒక సుకృత ప్రభావం ఈవేళ నన్ను ఈ రకమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చింది అని ఆ పిల్ల చెప్పినటువంటి చరిత మనకి పురాణాల్లో కనిపిస్తుంది. తాత్పర్యం ఏంటంటే, ఈ కార్తీక మాసంలో మనమందరం కూడా మనలో ఉండే చీకట్లని తొలగించుకునే ప్రయత్నం చేయవలే. చీకట్లు బయట ఉంటాయి, లోపల కూడా ఉంటాయి. అంటే రకరకాల స్థానాల్లో ఉంటాయి. ఇంద్రియాణి మనోబుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనలో ఉండే కోరికల గురించి చెబుతాడు. ఆయన ఈ కోరికలు అనేటటువంటి ఒక స్థానంలో ఉండబోయ్ అర్జున, ఇది మన ఇంద్రియాల్లో ఉంటాయి, మనస్సులో ఉంటాయి, బుద్ధిలోనూ ఉంటాయి అని చెప్తాడు ఆయన. అట్లాగే మనలో ఉండేటటువంటి అహంకారపు చీకట్లు కూడా ఈ బయటి ప్రపంచంలో వ్యాపించి ఉన్నట్టే మన ఇంద్రియాల్లోనూ ఉంటాయి. వాటికి ఎలా ఎప్పుడు ఎక్కడ పనిచేయాలో తెలియకుండా చేయటానికి మనస్సులో ఉంటాయి. యోగ్యమైనటువంటి ఆలోచనలు రాకుండా అడ్డటానికి బుద్ధిలోనూ ఉంటాయి. సరి అయినటువంటి నిర్ణయాలని చేసుకోనివ్వకుండా మనని కలతపరచటానికి. ఇన్ని చీకట్లు పోవాలి అనే మనం కోరుకుంటాం. ఈ చీకట్లని పోగొట్టుకోవడం, బయట చీకట్లయితే దీపాల వల్ల పోగొట్టుకుంటాం. మనం ఇన్ని లైట్లు ఇక్కడ మనం వెలిగించాం, మరికొన్ని దీపాలను మరికొంతసేపట్లో మనం వెలిగించబోతున్నాం. కానీ లోపల చీకట్లని పోగొట్టేది ఎట్లా? దేనితో లోపల చీకట్లు పోతాయి? ఈవేళ మనకి ప్రపంచంలో ఎన్నో రకాల చీకట్లు వస్తున్నాయి. కేవలం ధనమే ప్రధానం అనుకునేటటువంటి ప్రవృత్తులు మనం ప్రతి రంగంలోనూ చూస్తున్నాం. ఇది ఒక రకమైనటువంటి భయంకరమైన చీకటి. మనిషికి కర్మ వల్ల వచ్చింది దేహం అనేది. ఇది మనం తెచ్చుకుంటే రాలా. మనం ఎవరి దగ్గర అప్లికేషన్ పెట్టి మనం దీన్ని సంపాదించలా. మన తల్లిదండ్రుల దగ్గర కూడా మనం కోరి ఈ దేహాన్ని మనం పొందలా. ఎవడో ఇచ్చాడు.
ఎవడిచ్చాడో మనకి తెలియదు, కానీ ఎవరో ఇస్తేనే ఇది వచ్చింది. దేహంతో పాటు ఈవేళ మనం ఇవి అని అనుకునే లింగము కానీ, వయస్సు కానీ, కులము కానీ, వర్గము కానీ, వర్ణము కానీ, రంగు కానీ, ఇవేవి మనం తెచ్చుకుంటే రాలా, మనం తీసేస్తే పోవు. తాత్కాలికంగా వేసుకునే రంగుల వల్ల కొన్ని తాత్కాలికంగా కనిపించకపోవచ్చు, కానీ సహజమైనటువంటి స్థితి మారేది కానే కాదు. ఈ దేహం ఉన్నంత వరకు కూడా మనం తెచ్చుకోకుండా వచ్చిన దాన్ని మనం చూసి గర్వపడ్డం ఏం తెలివంటాం మనం. ఆకాశం నిండా మేఘాలు పట్టాయి, అయ్యో ఈ మేఘాలు పోవాలే పోవాలే అని మనం దాని గురించి ఎందుకు పట్టాలి మేఘాలని మనం ఏడిస్తే అవి వింటాయా, పోతాయా? మనం తేకుండా వచ్చే వాటి విషయంలో నిజానికి మనం ఏ రకమైనటువంటి ప్రవృత్తి ఉంచాల్సిన అవసరము లేదు. దేహం కూడా అంతే. ఇది మనం తెచ్చుకుంటే రాలే. ఈ దేహానికి సంబంధించిన ఏవి మనం తెచ్చుకుంటే రాలేదు. కనుక నిజానికి అట్లాంటి వాటి గురించి మనం అహంకరించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈవేళ ఈ సమాజంలో మనం చూస్తున్నాం, ఇవే ప్రధానమైనటువంటి పీట వేసి కూర్చున్నాయి. కులం పేరుతో, మతం పేరుతో, వర్ణం పేరుతో, వర్గం పేరుతో, రంగు. ఆ మధ్యదాకా ఇతర దేశాల్లో ఎంత పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగాయి కేవలం రంగు గురించి, శారీరకమైనటువంటి వారు తెచ్చుకోకుండా వచ్చినటువంటి రంగు గురించి. ఇది ఒక భయంకరమైనటువంటి చీకటి. ఈవేళ మనం చూస్తున్నాం, ఒకే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులలో కూడా తమ వారిని తామే చూసి సహించలేని ఒక దారుణమైనటువంటి స్థితిని మనం చూస్తున్నాం. వాయవ్య దేశాల్లో ఎందుకు వస్తున్నాయి ఇవి? లోపల ఏర్పడ్డ చీకటి ప్రభావం చేత. ఈ చీకట్లు తొలగాల్సిన అవసరం ఉన్నది. ఇది మనకి జ్ఞాపకం చేయడం కోసమనే ఈ బయట దీప ఆవిష్కరణ చేసుకోవడం. ఈ కార్తీక మాసంలో రాబోయేటటువంటి ఏకాదశికి ఉత్థాన ఏకాదశి అని పేరు పెట్టారు మహానుభావులైనటువంటి మన పెద్దలు, ఋషులు. ఉత్థాన ఏకాదశి అంటే భగవంతుడు మేల్కాంచేటటువంటి ఏకాదశి అని అర్థం. ఆ మరునాడికి క్షీరాబ్ది ద్వాదశి అని అంటాం. స్వామి పాల్కడలిలో పవళించి 4 నెలల పాటు ఆ ఏకాదశి నాడు మేల్కాంచి ద్వాదశి నాడు క్షీరములతోటి అభిషేకిస్తాడట. ఆయన యొక్క సందర్శనానికి సకల దేవతలు సమావిష్టులవుతారట. దాన్ని స్మరించుకుంటూ కార్తీక పూర్ణిమ నాడు చాలా అద్భుతమైనటువంటి ఉత్సవాలు చేస్తారు. ఆలయాలన్నింటా కూడా పవిత్రోత్సవాలు కూడా చేసుకుంటారు. స్వామి యొక్క ప్రభావం లోకమంతా తెలియగాక, స్వామి యొక్క ప్రభావం అందరి దుఃఖాలని దూరం చేయుగాక, భగవంతుడి యొక్క ప్రభావం అందరిలో చీకట్లని కూడా తొలగించుగాక అని ప్రార్థనలు చేస్తూ ఆలయాల్లో పవిత్రోత్సవాలు చేస్తారు. స్వామి మేల్కాంచే సమయానికి మనం సిద్ధపడాలి కదా. ఆయన నిదురించినా మన కోసం, ఆయన మేల్కాంచినా మన కోసమే. నిజానికి భగవంతుడికి ఏ ఆయుధాలు ఉండవు, ఏ అలంకరణలు ఉండవు, అవసరం లేదు కూడా. కానీ ఆయన ఆయుధాలని ధరిస్తాడు, అలంకరణలని స్వీకరిస్తాడు. ఎవరి కోసమని మహానుభావులైనటువంటి ఋషులు చెప్పారు. న తే రూపం నచ ఆకారః నాయుధాని నచ ఆస్పదం తథాపి పురుషాకారః భక్తానాం త్వం ప్రకాశసే. హే భగవన్,
నతే రూపం, నీకు ఇదమిత్తంగా ఇంతే రూపమనే హద్దు లేదు. అర్థాత్ అన్ని రూపాలు నీవే. నచ ఆకారః, ఆయన పొట్టివాడు, పొడుగువాడు, లావువాడు, సన్ననివాడు, ఇలాంటి ఆకృతులు ఆయనకి పరిమితమై లేవు. అంటే ఈ లోకంలో చూసే అణుహు, బృహత్, కృశః, స్థూలః అన్ని ఆకృతులు ఆయనవే. అండ్ బియాండ్ ఆల్సో, అంటే వీటికంటే అతీతమై కూడా ఆయన ఉంటాడు అని అర్థం. నా యుధాని, ఆయనకి ఏవో కొన్ని మనకి తెలిసినటువంటి పరిమితమైన కొన్ని ఆయుధాలని అర్పిస్తాం, కానీ అంతవరకే ఆయనకి సీమితము కాదు. అంటే సకల ఆయుధాలు ఆయనవే, కానీ ఆయనకి అది అవసరం లేదు. నచ ఆస్పదం, ఆయన వైకుంఠంలో ఉంటాడా, కైలాసంలో ఉంటాడా, పాల్కడలిలో ఉంటాడా, అయోధ్యనా, బృందావనమా, మరొకట. నాస్పదం, ఆయనకి ఇదమిత్తంగా ఇంతే అనేటటువంటి చోటు లేదు. లేదు అంటే ఆయన ఎక్కడ ఉండడానికి కాదండి అర్థం, ఆయన పరిమితుడు కాడు అని అర్థం. ఆకాశానికి చోటెక్కడా? మీ ఊళ్ళోనా, మా ఊళ్ళోనా, మీ పెరట్లోనా, మా పెరట్లోనా? ఆకాశం అంతటా అది లేని చోటంటూ లేదు. గాలికి చోటెక్కడా? అంతటా ఉంటుంది, లేని చోటంటూ లేదు. ఈ గాలి, ఆకాశం లాంటివే ఇలా ఉంటే, అలాంటి వాటిని తన దేహంలో ఒక మూల కలిగినటువంటి ఆయనకి ఇది చోటు, ఇది స్థానము, ఇది ఆకృతి అని ఎట్లా చెబుతామయా? నువ్వు ఏ రూపం చూసినా అది ఆయన రూపమే. అర్జునుడికి సందేహం కలిగితే 11వ అధ్యాయంలో చూపించాడు ఆయన తన యొక్క విరాట్ రూపాన్ని. పాపం అర్జునుడు కాస్త గాబరా పడిపోయాడు. ఏమిటవుతోందో తెలియలే ఆయనకి, ఎక్కడున్నానో తెలియలేదు, చుట్టూ ఏమవుతోందో తెలియలేదు. అమ్మో అమ్మో, నేను చూడలేని రూపాన్ని, ఆది తెలియటం లేదయా, మధ్య తెలియటం లేదయా, అంతము తెలియటం లేదయా, నన్ను అనుగ్రహించి ఈ రూపం నాకొద్దు, తేనైవ రూపేణ చతుర్భుజేన, నాకు బాగా అలవాటైనటువంటి 4 చేతుల రూపమే చూపించవయా ప్లీజ్ ప్లీజ్ అని అడిగాడు ఆయన అర్జునుడు. అన్ని రూపాలు చూపించాడు ఆయన ఆ వేళ తనలో. అలాంటి వాడు అయినప్పటికీ కూడా ఎందుకోసం ఆయనకి ఒక ఆకృతి, ఒక రూపం, కొన్ని స్పెసిఫిక్ ఆయుధాలు, ఏవో కొన్ని స్పెసిఫిక్ ఎబోర్డ్స్, కొన్ని స్థానాలు ఎందుకు ఏర్పాటు చేశారు? చేయలా, ఆయన చేసుకున్నాడే. ఎవరి కోసం? భక్తానాం త్వం ప్రకాశసే, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, ఎవరి హృదయాల్లో ఉండేటటువంటి చీకట్లు తొలగించుకుని వెలుగులు నింపుకోవాలనే కోరికతో తమ హృదయములనేటటువంటి కలశాలని చక్కగా తోమి శుద్ధం చేసుకుని రెడీగా పెట్టుకుంటారో, అందులో ప్రేమరసాన్ని నింపటం కోసం అని వారి కోసం నువ్వు రూపధారణ చేస్తావా? వారికి ఏది నచ్చితే అట్లా, ఎంత నచ్చితే అట్లా. నది దగ్గరికి వెళ్ళిన వాడికి తాను తీసుకువెళ్ళినటువంటి పాత్రకి తగ్గట్టుగా అందులోంచి నీటిని తీసుకున్నట్టుగా, అది కూజ అయితే కూజాడు నీళ్లు, ఓ చెంబు అయితే చెంబుడు నీళ్లు, గ్లాస్ అయితే గ్లాసుడు నీళ్లు, ఏమీ లేకపోతే దోసెడు నీళ్లు, చేతులు లేకపోతే నోరు పెట్టి దాంట్లో నోట్లో పట్టినన్ని నీళ్లు. ఇది తీసుకోవడానికి ఎట్లా అవకాశం ఆ నది ప్రసాదిస్తుందో, సర్వేశ్వరుడైనటువంటి భగవానుడు కూడా తనని ప్రేమించేటటువంటి భక్త శిఖామణుల కోసమని
వారు వారు ఏ యోగ్యతని తమ యొక్క మనస్సులకి కలిగించుకుంటారో దానికి తగ్గట్టుగా తనని తాను అకామిడేట్ చేసుకుంటాడు. దానికి తగ్గట్టుగా తనని తాను రూపుదిద్దుకొని వాళ్ళ హృదయాల్లో నిండాలి అని కోరుకుంటాడు. అందులో ఉండేటటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమకి తాను అభిషిక్తుడవుతాడు. పాలతోటి అభిషేకం చేస్తారు క్షీరాబ్ది ద్వాదశికి, రేపు రాబోయేది, ఇంకొక 3-4 రోజుల్లో వస్తోంది మనకి. అయితే అది మామూలు బయట దొరికేటటువంటి పాలు కావు. ఆ పాలిచ్చేవి మనం మామూలుగా చూస్తుండేటటువంటి గోవులు కావాయా. సర్వోపనిషదో గావహ అని చెప్పినట్లుగా వేద వాంగ్మయమంతా గోవులైతే అవి ప్రసాదించేటటువంటిది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అద్భుతమైన కళ్యాణ గుణాలనేటటువంటి క్షీరము. ఆ క్షీరంతో స్వామిని అభిషేకించాలి. అలా అభిషేకించాలని అనుకునే వారి కోసమని తాను ఆ పాల్కడలిలోంచి మేల్కొంటాడు. వారి యొక్క ప్రేమకి తాను కరుగుతాడు. వారేం చెబితే అది చేస్తాడు. యశోదమ్మ రోటికి కట్టి చేతిలో బెత్తం పట్టి నోర్ తెరిచావంటే ముయ్ ముయ్ అంటే అమ్మో కొట్టేస్తుందేమో అని భయం వేసి వెక్కి 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 నోరు తెరవడానికి, శబ్దం రప్పించటానికి భయం వేసిపోయి పాపం లోపలే తన రొమ్ములు ఎగరవేస్తూ, అసలే నల్లనివాడు, కంటికి కాటుక, ఇదంతా మొత్తము ఆ కారే నీళ్లతోటి ముఖమంతా పులువుకుంటూ పాపం ఏడుస్తూ నిలబడిపోయాడు ఆయన. చేతకానివాడే కాదు, ఆవిడ ప్రేమ అనేటటువంటి ఆ త్రాటికి కట్టబడ్డాడాయన. ఈయన్ని కట్టడం ఎంతసేపు కనుక వెన్నలు తినేవాడు ఎంత సుకుమారంగా ఉంటాడు. కట్టి పారేద్దామర్రా, పట్టరండి 4 మోకులు అన్నారు. 4 కండలు తిరిగిన గండలు మహానుభావులు దుర్యోధనాదులు 4 కూడా దుష్ట చతుష్టయం సభా మధ్యంలో. కానీ దరికి కూడా చేరలేకపోయారు. ప్రేమ కలిగినటువంటి ఒక నారీమణి ప్రేమకి తాను కట్టించుకున్నాడు రోటికి. కానీ దురహంకార పూరితులైనటువంటి ఆ వ్యక్తులకి దరి చేరటానికి కూడా అవకాశం ఇవ్వని అప్రతిహతుడయ్యాడాయన. భక్తానాం త్వం ప్రకాశసే, ప్రేమ కలిగిన వారి కోసం నిన్ను ప్రకాశిస్తావా, ప్రకాశింప చేసుకుంటావా? వాళ్ళు ఏ రూపం కోరితే ఆ రూపంలో. ఆవేళ యశోదమ్మ నీ బాల లీలలు చూడాలయా, అందుకోసం బాలుడుగానే అక్కడ చూపించాడు. అంతకుముందు దేవకీదేవి, స్వామి నువ్వు నా గర్భాన జన్మించాలయా అని అడిగింది. ఆవిడ గర్భాన జన్మించాడు. ఎవరెంత కోరితే వారికి అంత. జన్మించమని కోరింది కనుక జన్మించాడు. అక్కడ నిలవల. బాల లీలలు చూపమంది ఆవిడ, లీలలే చూపించాడు. అక్కడ జన్మించల యశోదమ్మ దగ్గర. ఇది భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి ఒక ప్రవృత్తి. ఈ కార్తీక మాసంలో ఆయన పాల్కడలిలోంచి మేల్కొనటానికి, మన లోపలుండే చీకట్లని దూరం చేసుకోవటానికి మనం సాగించే ఒక మహత్తరమైనటువంటి కృషికి సూచకమే దీపా ఆరోపణ. ఇదివరకంతా మనం చేస్తుండేవాళ్ళం. ఈ కార్తీక పూర్ణిమ దాకా గృహాల్లో చేస్తారు. పూర్ణిమ నుంచి రాబోయే అమావాస్య దాకా, అంటే కార్తీక మాసపు చివరి భాగం దాకా ఆలయాల్లో అలంకరణ చేసి ఆకాశ దీపాలు వెలిగిస్తారు. కృత్తికా దీపోత్సవాన్ని రేపు పూర్ణిమకి ఆరంభం చేస్తారు. ఇటు గృహాల్లో అటు ఆలయాల్లో అంతటా కూడా దీపారోపణ చేసుకునే క్రమం ఉండేది. ఇప్పుడు ఉంది,
కానీ అది సామాజికంగా అందరికీ తెలపాలని మా నరేంద్ర చౌదరి గారు ప్రయత్నం చేశారు. మహానుభావుడు వారి యొక్క పరికరం ద్వారా, వారి యొక్క పరివారం ద్వారా అద్భుతమైనటువంటి ఒక ఏర్పాటు చేసి ఇది అందరికీ ఆదర్శమైనటువంటి ఒక కార్యక్రమంలాగా తీర్చిదిద్దాడు మహానుభావుడైన ఆయనకి, ఆ దంపతులకి, వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అందరూ కార్యకర్తలకి కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. అయితే దీపాలు మనం వెలిగించుకుంటే వెలిగేవి కావు కదా. దీపం ఎవరైనా వెలిగించాలి, అప్పుడు మనం చూడాల్సినటువంటి తత్వాన్ని చూస్తాం. ఆ వెలిగించేటటువంటి మహానుభావుణ్ణే మనం గురువు అని అంటాం. గురువు అంటే మనలో ఉండేటటువంటి చీకటి అది ఎంత గహనమైనదైనా దాన్ని పారద్రోలగలిగేటటువంటి శక్తి కలిగిన మహనీయుడు అన్నమాట. కొన్ని గుహల్లో కొన్ని వేల సంవత్సరాలుగా చీకటి అతి దట్టంగా పులుముకుని ఉంటుంది. కానీ అంతటి దట్టమైందేనా ఒక దీపం చాలు. అయితే అలాంటి చోట్ల వెలిగించడం అనేది చాలా కష్టం. కానీ వెలిగించగలిగిన వ్యక్తులైతే కావాలి. ఆ వ్యక్తులనే మనం గురువు అంటాం. అయితే ఇందులో చిన్న చిన్న పదాల మార్పులు మన పెద్దలు సూచించారు. గురువు, అధ్యాపకుడు, ఆచార్యుడు, ఇలా కొన్ని పదాలు చెప్పారు. గురువు అంటే సామాన్యంగా ఏ చీకటినైనా పోగొట్టేవాడే. మనకి అఆలు రావనుకోండి, అక్షరాలు దిద్దించిన వాడు కూడా గురువే అవుతాడు. మన చుట్టూ ఉండే పరిసరాలని పరిచయం చేసే వ్యక్తి కూడా గురువే అవుతాడు. కానీ మనని ఉజ్జీవింపచేసే, అంటే మనని మనం తెలుపుకునగలిగేటటువంటి, మామూలుగా అయితే శరీరం బతకడానికైతే జీవనం అంటాం, లోపలుండే మనని కూడా తెలిపేదైతే ఉజ్జీవనం అంటాం. ఉజ్జీవింపచేసేటటువంటి గ్రంథాలని మనకి తెలియచేస్తే అధ్యాపనం అంటాం. అందులో ఉండేటటువంటి సారాన్ని తాను ఆచరించి మనకి ఆచరింప చేయగలిగే యోగ్యుడైతే ఆయన్ని మనం ఆచార్యుడు అని అంటాం. ఆచినోతి ఆచారే స్థాపయతి స్వయం ఆచరతే. 3 పనులు చేస్తాడన్నమాట. ఈ సమాజానికి జ్ఞానదీపాన్ని వెలిగించినటువంటి మహానుభావులైనటువంటి ఆచార్యులు ఎందరో ఉన్నారు. ఆదిశంకర భగవత్పాదుల దగ్గర నుంచి మనం ఆరంభం చేస్తే ఆ తరువాతి కాలంలో, అంటే 11వ శతాబ్దంలో ఈ జాతికి, మానవ జాతికి అంతటికీ కూడా అద్భుతమైనటువంటి ఉజ్జీవన మార్గాన్ని చూపించినటువంటి ఆచార్యవర్యుడు భగవద్ రామానుజ ఆచార్య స్వామి. వైదిక మార్గాన్ని ముళ్ళు తీసి సుగమం చేశారు శంకర భగవత్పాదులు. ఆ మార్గంలో అందమైన భవనాలు నిర్మించారు భగవద్ రామానుజాచార్య స్వామి. ఈ సమాజానికి ఆ మహానుభావులు చూపించినటువంటి మార్గం సర్వదా సర్వదా శరణ్యం. విశేషించి 11వ శతాబ్దానికి పూర్వం దేవుడు గురించినటువంటి మాట బయట చెప్పటానికి వీలు లేకుండా ఉండేది. ఆడవాళ్ళైతే దేవుడి మాట ఎత్తటానికే వీల్లేదు. దేవుడి గురించి చెబితే నాలిక తీసేయాలి, వింటే చెవులు సీసంతో మూసేయాలి, కరిగించిన సీసంతో. ఇది వాస్తవం ఆ రోజుల్లో ఉండేది. అలాంటి మాటలు మనకి కొన్ని పుస్తకాల్లో కూడా ఇప్పటికీ కనిపిస్తాయి. ఆ రోజుల్లో దాన్ని కఠినంగా పాటించేవారు కూడా. ఇది తప్పా కాదా అనేది మనకి ప్రశ్న కాదు. ఆ కాలంలో దానిని ఆ వేళ ఒక నియమంగా అంగీకరించారు.
మనమంతా శంకర భగవత్పాదుల యొక్క కథని చదివి ఉంటాము. ఆ మహానుభావుడు స్నానమాచరించి బయటికొస్తే ఎదురుకుండా ఒక దళితుడు కనిపిస్తే, ఏమయ్యా మేము నడిచే మార్గంలోకి రాకూడదని తెలియదా, తప్పుకో ఇక్కడి నుంచి అంటే ఆ వ్యక్తి అడిగట ఆ మహనీయుడిని, శంకర భగవత్పాదుల వారిని, ఎవరిని తొలగమంటావయ్యా ఇక్కడి నుంచి, శరీరాన్న ఆత్మనా? శరీరం పంచభూతాలు, అవి వాటిని మనం ఏం చేసే ప్రశ్న ఏం లేదు. వానొస్తే నీళ్ళలో తడవాల్సిందే, ఎండొస్తే దాంట్లో మనం కాగాల్సిందే, నేల మీద మట్టి ఉంటే మట్టి అంటించుకోవాల్సిందే. కనుక పంచభూతాలను తొలగమండానికి సరి అయినటువంటిది కాదా? ఇహ ఆత్మ అంటావా, నీ సిద్ధాంతంలో సర్వవ్యాపి కదా, అంతటా ఉండేది కదా, అది లేని చోటే లేదు కదా, మరి ఎక్కడికి వెళ్ళమంటావా? కథ చెప్పడానికి ఇప్పుడు మేము ఆ విషయాన్ని ప్రస్తావన చేయలా. కానీ ఆనాటి సామాజికమైనటువంటి స్థితి అట్లా ఉండేది. అది ఎవరి తప్పు కాదు, అది ఒకనాటి సమాజపు స్థితి అది. రామానుజాచార్యుల వారు 11వ శతాబ్దంలో వచ్చినప్పుడు సమాజంలో ఉండేటటువంటి అసమానతలని వారు గమనించారు. 32 సంవత్సరాల కాలం జీవించి ఉన్నారు శంకర భగవత్పాదులు. ఆ కొద్దిపాటి సమయంలో ఆ మహనీయుడు సాగించినటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమం వర్ణనాతీతం. కానీ 32 సంవత్సరాల వయసు అంటే ఎంత? వారు మరికొంతకాలం జీవించి ఉంటే రామానుజాచార్యుల వారి అవసరం వచ్చి ఉండేది కాదు సమాజానికి. కానీ తర్వాత రామానుజాచార్యుల వారు 120 సంవత్సరాల కాలం ఈ భూమి మీద వేంచేసి ఉండి నలుచెరగులా వారు సంచరించి సమాజంలో ఉండేటటువంటి రుగ్మతలని గమనించి వాటిని నిర్మూలించేటటువంటి మహోద్యమాన్ని సాగించారు. అవ్వేళ కులం ఏదైనా, జాతి ఏదైనా, రంగు ఏదైనా, లింగం ఏదైనా, మనమందరం పుట్టింది ఈ మట్టి మీద. ఈ భూమాత మనందరికీ కన్న తల్లి. ఈ భూమిని ఉద్ధరించినటువంటి భగవంతుడు మనందరికీ తండ్రి. మనందరం వారి సంతానమే. కర్మ వల్ల ఏర్పడ్డ దేహాల వల్ల మనలో అంతరాలు ఉన్నప్పటికీ మనందరం ఒకే భగవంతుడికి సంతానమైతే ఆ భగవంతుడి నామాన్ని చెప్పటానికి, తండ్రి తల్లి యొక్క నామాన్ని పలకడానికి అవరోధం ఎందుకు ఉండాలి? ఒకవేళ కొందరు దీనులో దళితులో అయితే నిజానికి భగవంతుడి యొక్క ప్రేమ వాళ్ళయందే అధికముగా ఉంటుంది. మనందరికీ తెలుసును, ఒక తల్లికి ఒక పిల్లవాడు సామాన్యంగా ఆరోగ్యంగా ఉండి మరొక పిల్లవాడు కొంచెం అనాకారి అయితే, లేదు అంగవికలుడైతే తల్లికి ఎవరి మీద ఎక్కువ స్మరణ ఉంటుంది? ఏదైనా ఒక స్వీటో హాటో చేస్తే ఎవరిని ముందు తలుచుకుంటుంది ఆ తల్లి? ఎవరు కాస్త అనాకారో వాణ్ణి ముందు తలుచుకుంటుంది. భగవంతుడు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి దీనులని దళితులనే ముందు స్మరిస్తాడు. ఎందుకంటే వారి యందు తన కృప ఎక్కువ అవసరం కనుక. అందుకే మనకి భగవంతుడి మీద నిజమైన ప్రేమ ఉన్నట్టయితే, భగవంతుడిని మనం నిజంగా కనుక మనం గౌరవించదలుచుకుంటే, ఆయన ప్రేమ ఎవరి యందు ఉంటుందో వారిని ముందు మనం జాగ్రత్తగా గమనించడం బాధ్యత. అందుకే దళితులకి కూడా భగవంతుణ్ణి దర్శించే అధికారం కావాలి అని వాళ్ళకి కూడా ఆలయ ద్వారాలు తెరిచి భగవంతుణ్ణి దర్శింపచేసినటువంటి చారిత్రక ప్రథమ ఆచార్యుడు భగవద్ రామానుజ ఆచార్యుడు. అలాంటి వాళ్ళకి కూడా శ్రద్ధ కలిగితే
నేను కూడా బాగుపడాలనే కోరిక కలిగితే వారికి కూడా ఆ భగవంతుడి మంత్రాన్ని అందించాలి అని భగవన్ మంత్రాన్ని అందరికీ అందించినటువంటి మహోదార వ్యక్తిత్వం రామానుజ ఆచార్యునిది. అందుకే రామానుజాచార్యులు ఒక మత గురువు కాదు, ఒక సంఘ సంస్కర్త. ఆవేళ మహిళలకి కూడా సాధికారికతని అందించినటువంటి మహనీయుడు భగవద్ రామానుజ ఆచార్యులు. ఈవేళ సమాజంలో పరస్పరము వ్యక్తుల మధ్య అధికారపు పోరాటాలు లేదు, రకరకాలైనటువంటి విపరీత ధోరణులతోటి అణిచివేత చర్యలు మనకి కనిపిస్తున్నాయి అనంటే వ్యక్తులలో ప్రేమ లోపమే కదా దానికి కారణం. నావాడని అనుకుంటే ముక్కు కారుతున్నా వాడిని అమాంతం కాగలించుకోవాలని అనిపిస్తుంది. నావాడు కాదని అనుకుంటే వాడు ఎలా ఉన్నా దూరం 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 అనాలని అనిపిస్తుంది. నా ఈ భావన కావాలి. అయితే ఆ భావన మనలో ఎందుకు కలుగుతుంది? నువ్వెవడు నేనెవడు, కానీ మనందరం ఒకటి అనే విషయం తెలియచేయాలంటే మనందరి మధ్య ఒక కామన్ కనెక్టివిటీ కావాలి. అందరి మధ్య ఉండేటటువంటి ఒక సంబంధం దైవంతో మాత్రమే. అందుకే మనంతా భగవద్బంధువులము. భగవంతుడి ద్వారా మనమంతా కూడా సంబంధించిన వాళ్ళం, పరస్పరము సహోదరులం అవుతాం. అందుకే దానిని గుర్తింప చేయడానికి అవసరమైనటువంటి ఆ నారాయణ మహామంత్రాన్ని గోపురమెక్కి రుచి కలిగిన వారికి తామందించడమే కాకుండా ఈ విశాల విశ్వంలో ఎక్కడ ఎవరికి రుచి ఉన్నా ఈ మంత్రాన్ని అందించండి అంటూ ఒక అవిచ్ఛిన్నమైనటువంటి పరంపరని కొనసాగించిన మహనీయుడు భగవద్ రామానుజాచార్య స్వామి. ఈవేళ సమాజంలో మనం చూస్తూ ఉండేటువంటి అంతరాలు అంతరించాలంటే నా అనే ఆ ప్రేమ తిరిగి మనలో రావాలి. అందుకే ఈవేళ సమాజానికి మళ్ళీ ఆ రామానుజుల వారు అందించిన సందేశపు స్ఫూర్తి కావాలి అనే మన ఈ భాగ్యనగరంలో, ఈ భాగ్యనగరానికే కాదు మన దేశానికి ప్రపంచానికి శోభాయమానంగా భగవద్ రామానుజుల వారి యొక్క 1000 ఏండ్ల పండుగ మనం పురస్కరించుకొని ఒక అద్భుతమైనటువంటి మూర్తి ప్రతిష్టాపనని రేపు మాఘమాసం ఆరంభం కాగానే, అంటే ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా మనం జరుపుకోబోతున్నాం. ఈ హైదరాబాద్ ఎన్నో అద్భుతాలకి ఆలవాలం. ఇందాకనే మేము చెప్పాం కదా, భక్తి మనందరిలో కూడా వెలగాలి, ఇది సామాజికంగా రావాలి అనే ఒక ఉద్యమానికి ఇది ఒక నిలయమైంది. మన నరేంద్ర చౌదరి గారి యొక్క ఉద్యమం వల్ల ఇది ఒక స్ఫూర్తి. ఇలాంటి ఎన్నింటికో ఈ స్థానం నిలయం. ఇదే సమతా స్ఫూర్తికి కూడా కేంద్రం కాబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 దాకా 1035 కుండాలతోటి ఒక అద్భుతమైనటువంటి లక్ష్మీనారాయణ మహాయజ్ఞం అక్కడ జరగబోతోంది. మనకి లభించేటటువంటి 4 వేదాల్లో సుమారు 7 శాఖలు ఉన్నాయి. వాటన్నింటి పారాయణ అక్కడ జరగబోతోంది. వాటితోటి హవనం జరగబోతోంది. మన వైదిక వాంగ్మయమంతా అక్కడ మనం శ్రవణం చేసే ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి దక్కబోతోంది. మన భారత ప్రధాని దాంట్లో పాల్గొబోతున్నారు, మన రాష్ట్రపతి దాంట్లో పాల్గొబోతున్నారు. మనమందరం కలిసి ఆ కార్యక్రమాన్ని జరుపుకుందాం. ఇక్కడ మన ఈ భాగ్యనగరంలో కొన్ని సంవత్సరాలుగా ఈ దీపోత్సవాన్ని మనం అందరం కలిపి జరుపుకోవాలి అని ఒక సామాజిక కార్యక్రమంలాగా ఎట్లా భక్తి టీవీ అందిస్తోందో అట్లాగా ఈ భక్తికి మూల బీజమైనటువంటి
రామానుజుల వారి యొక్క మూర్తి ఆవిష్కరణ మహోత్సవాన్ని కూడా మనం అందరం కలిపి జరుపుకుందాం. ఈ కార్యక్రమానికి మన దేశం నుంచి ఇతర దేశాల నుంచి ఎందరో అతిథులు వస్తారు. మనమందరం ఆతిథేయులుగా, ఆతిథేయులంటే హోస్టులు అన్నమాట, వచ్చే వాళ్ళని స్వాగతించి వారికి తగినటువంటి ఏర్పాట్లు చేసి వచ్చిన వారికి సంతృప్తిగా అబ్బా చాలా బాగుందా అనుకునేటట్లు చేసి పంపడం మనందరి బాధ్యత. మా చౌదరి గారు కూడా ఎప్పుడే చెప్పారు మాతోటి, స్వామి ఇక్కడ ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నామో రేపు రాబోయే కార్యక్రమంలో అక్కడ కూడా ఇంతకంటే మంచి అద్భుతమైన ఏర్పాట్లని చేసే బాధ్యత మేము తీసుకోబోతున్నాము అని. ఇట్ వాజ్ సో నైస్ టు హియర్. చాలా సంతోషంగా ఉందన్నమాట. సో మనందరం కూడా ఆతిథేయులమే. మన ఊరు వచ్చిన వారికి తృప్తిగా తిరిగి వెళ్ళగలిగేటటువంటి వ్యవస్థ మనమందరం కూడా కలిసి చేసుకుందాం. రామానుజుల వారు అందించినటువంటి సమతా స్ఫూర్తికి ఇది ఒక ఫౌంటైన్ హెడ్, ఇది ఒక ఊట స్థలంగా తయారు చేద్దాం. అందరిలో కూడా ఒక ప్రేమ ప్రవాహం, దానికే భక్తి అని పేరు. అది మంచి విషయాల్లో ఉంటే. ప్రేమకే రకరకాల పేర్లు ఉన్నాయి. పిల్లల విషయంలో ఉంటే వాత్సల్యం అంట, పెద్దల విషయంలో ఉంటే గౌరవం అంట, సమాన వయస్కుల మధ్య ఉంటే సఖ్యం అంట లేదా స్నేహం అంట, భిన్న లింగాల మధ్య ఉంటే దానిని కామం అంట, పెద్దల విషయంలో దైవపు విషయంలో మంచి విషయాల్లో ఉంటే దానికే భక్తి అని అంటాం. అయితే ప్రేమ ఏం చేస్తుందో తెలిసిన, ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఏదో చెయ్యాలి అనే దాన్ని డిమాండ్ చేస్తుంది. మీకు చిన్నపిల్లల మీద ప్రేమ కలిగిందనుకోండి, ఓ చాక్లెట్ ఇవ్వాలనిపిస్తుంది, లేదా ఓ పండు ఇవ్వాలనిపిస్తుంది, ఎత్తుకుని ముద్దాడాలని అనిపిస్తుంది. ప్రేమ అంటే ఏదో చెయ్యకుండా ఉండనివ్వదు. భగవంతుడి మీద మంచి విషయాల మీద మనకి ప్రేమ ఏర్పడితే ఆ మంచిని 10 మందికి పంచటానికి, పంచుతూ పెంచుకోవటానికి మనలో కూడా ఒక ఆరాటం ఏర్పడుతుంది. దానిని మనం అందరం కూడా మన నగరానికి రాబోయేటటువంటి అతిథులందరికీ కూడా అందిద్దాం. ఈ రాబోయేటటువంటి ఫిబ్రవరిలో జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహానికి సంసిద్ధులమవుదాం. ఈ కార్తీక మాసం రాబోయే మాఘమాసానికి కాంతిని ప్రసాదిస్తూ దీపపు దారులని మనకి అందిస్తూ ఈవేళ ఆరంభం అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీమాన్ చౌదరి గారు ఇక్కడ చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి శుభారంభం ఈవేళ ఈ రాబోయేటటువంటి రోజుల్లో జరగబోయే కార్యక్రమాలకి మరింత కాంతిని ప్రసాదించాలి అని, దీనిని అందరూ కూడా చక్కగా వినియోగించుకొని తమలో జ్ఞాన జ్యోతులని, ప్రేమ జ్యోతులని ప్రకాశింపచేసుకునేటట్లుగా తీర్చిదిద్దాలి అని మేము ఆశిస్తూ మీకందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. విశేషించి శ్రీమాన్ నరేంద్ర చౌదరి దంపతులకి ఇలాంటి కార్యక్రమాలని మరింత చక్కగా చేయగలిగేటటువంటి అవకాశం, శక్తి భగవంతుడు ప్రసాదించాలి అని మేము ప్రార్థన చేస్తూ, జై శ్రీమన్నారాయణ. వందే గురు పరంపరాం.